కర్కాటక రాశి వారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే దీపావళి రోజు ఉదయం స్నాన విధానం ఏంటంటే, ఆ రోజు మీరు స్నానం చేసేటప్పుడు ఏం చేయండి అంటే, లైట్‌గా కొంచెం మనకి సన్న కాఫీ పొడి వస్తది గదా! ఆ సన్న కాఫీ పొడి కొంచెం తీసుకోండి. చిటికెడు కొంచెం తీసుకొని, ఆ నీళ్ళల్లో వేసి ఆ రోజు గాని మనం స్నానం చేస్తే ఎక్సలెంట్. సో, ఆ రోజు మనం గణపయ్యకి సమర్పించాల్సిన వస్తువు ఏంటంటే హల్వా. హల్వా అంటే మనకి మమ్మీ వాళ్ళకి చెప్తే తెలుస్తుంది వాళ్ళకి. మంచిగా హల్వా ప్రిపేర్ చేపియండి. ఆ రోజు ఏంటంటే నువ్వుల నూనెతోటి అక్కడ దీపారాధన చేయాలి. హల్వా అక్కడ నైవేద్యం పెట్టాలి. హల్వా కాకపోయినా సరే గానీ, పాయసమైనా ప్రిపేర్ చేయమని చెప్పండి. అది సేమియా పాయసం వస్తది. అది ప్రిపేర్ చేసుకున్నా లేదా హల్వా ప్రిపేర్ చేసుకున్నా పర్లేదు. తీసుకెళ్ళండి. అక్కడ నెయ్యితో దీపారాధన చేయాలి. ఇక్కడ మనం ఆ రోజు ఏంటంటే పర్టిక్యులరు గణపయ్యకి మనం చేయాల్సిందేంటంటే, దీపారాధన చేసేటప్పుడే ఒక 2 లవంగాలు, 2 ఇలాచీలు దాంట్లో వేసేసి, ఆ రోజు అక్కడ దీపం పెట్టండి. ఆ నైవేద్యం అక్కడ సమర్పించండి. మంచిగా మీ మనసులోని కోరిక కోయండి. ఒక 11 గుంజీలు తీయండి. ప్రతి ఒక్కళ్ళు తీయొచ్చు. వీళ్ళైతే పర్టిక్యులర్ తీయాలి. దాని తర్వాత సాయంత్రం చేయాల్సిన విధానం ఏంటంటే కీర కావచ్చు, సంథింగ్ ఏదైనా వేరే గ్రీన్ కలరో లేదనుకుంటేనేమో ఆహ్, వండుకునే వస్తువులు ఏదైనా ఇచ్చేయండి. అంటే టమాటోనో, మటనో కూరగాయలు ఏదైనా ఒక 5 రకాల కూరగాయలు ఒకటి తీసుకొని ఎవరికైనా సరే గాని నీడీ పర్సన్‌కి ఇచ్చేయండి. కర్కాటక రాశి